మనం ఎంప్లాయ్మెంట్లో గమనించగలిగితే వాళ్ళు ఎప్పుడు ఫీడ్బ్యాక్ అడుగుతారు. ఎంప్లాయర్ తను మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాడు, మీరు ఆ ఉద్యోగం చేస్తూ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు చేసిన పనికి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్తారు. ప్రతి చోట ఎక్కడ చూడండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఖచ్చితంగా ఉంటుంది. సజెషన్ బాక్స్, ఫీడ్బ్యాక్స్ అడుగుతుంటారు. దాంట్లో చాలామంది మనం కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతుంటాం. ఒక డిప్లొమాటిక్ రిలేషన్ క్రియేట్ చేసుకోవాలనేసి ఎన్నెన్నో విషయాల్ని ఆలోచిస్తూ సరి అయిన ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా ఉంటాం. కానీ దానివల్ల వాళ్ళకు ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు ఫ్రెండ్స్. అదే ఫీడ్బ్యాక్ని మనం కూడా తీసుకోవాలి లైఫ్లో. ప్రతి చోట మనం ఫీడ్బ్యాక్ తీసుకోగలిగితే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఫీడ్బ్యాక్ తీసుకోకుండా మొండిగా నేను చేసింది కరెక్టే అనేసి మనం చేసిన ప్రతి పనికి సంజాయిషి ఇచ్చుకుంటూ వెళ్తే మనలో గ్రోత్ అనేది జరగదు. ఎలా ఒక కంపెనీ గ్రో కాదో మనము గ్రో కాలేమండి.